హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఎస్ఆర్వి వ్లాగ్స్. సింపుల్గా టేస్టీగా ఓన్లీ ఆలుతోటి ఆలుగడ్డ చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇంతకుముందుకు షార్ట్స్లలో ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో నేను షార్ట్లో పెట్టాను చూడండి. ఆలుగడ్డ ఫ్రై కూడా ఎలా చేయాలో షార్ట్స్లలో ఉంటుంది చూడండి. ఓన్లీ ఆలుగడ్డ చారే, ఇందులో ఆనియన్ లేకుండా, టమాటా లేకుండా, పచ్చిమిర్చి లేకుండా ఆలుగడ్డ చారు ఎలా చేసుకోవాలో ఇన్స్టాంట్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్కసారి చూసేసేయండి. చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. మన వీడియోస్ అన్నీ తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనేదే ఉంటుంది. ఒక్కసారి చూడండి. సరే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపట అనగానే 4 తరిగిన ఆలుగడ్డలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఆలుగడ్డలు అడుగు పట్టకుండా చూసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆలుగడ్డ అడుగు పట్టడం వల్ల ఇక్కడనే కొంచెం మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం మెత్తపడగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన వెళ్ళే దగ్గర వేయించుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. కూర మొత్తం మంచిగా రంగు వచ్చే వరకు, మంచిగా రంగు మారే వరకు కలుపుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కూర అనేది మునిగే వరకు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కూర కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని కొత్తిమీర వేసి మంచిగా ఉడికించుకోవాలి. కూర మంచిగా దగ్గర పడే వరకు చూసుకుంటూ కలుపుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల కూర టేస్ట్ అనేది మారిపోతుంది. మన దగ్గర కస్తూరి మేతి ఉంటే కూడా ఆ పౌడర్ వేసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను, వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. కూర అంతా దగ్గర పడేటట్టుగా, చిక్కపడేటట్టుగా చూసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూర సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.